హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. స్వామివారికి ప్రసాదంగా ఉంచిన ఫ్రూట్స్ అన్నీ అలాగే ఉండిపోయాయి. వాటితో నేను తయారు చేసిన ఫ్రూట్ సలాడ్. ముందుగా ఒక అర లీటర్ పాలు తీసుకుని మనం ఒక పాన్లో పోసుకుని వాటిని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక కప్పు చక్కెర దానిలో వేసి చక్కెర కరిగిన దాకా కలుపుకోవాలి. తరువాత మనం కస్టర్డ్ పౌడర్ కానీ బాదం మిల్క్ పౌడర్ కానీ ఏది ఉంటే అదండి. నేను బాదం మిల్క్ పౌడర్ వేసాను. అది కనుక కొంచెం పాలల్లో 4 స్పూన్ల పాలల్లో 3 స్పూన్ల బాదం పౌడర్ వేసాను. అది వేసి మనం బాగా కలుపుకోవాలి. ఒక్క 5 నిమిషాలు కలిపిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. ఇది చల్లారేసరికి మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా అంగుళం పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ని ఈ చల్లారిపోయిన దానిలో మనం కలుపుకోవాలి. నేను యాపిల్స్, దానిమ్మ, అరటి, ద్రాక్ష అవి ఉన్నాయి, అవే వేస్తున్నాను నేను. ఒక్క స్పూను సబ్జా విత్తనాలు కూడా నానవేసి పెట్టుకోవాలి. ఒక్క 10 నిమిషాల్లోనే నానిపోతాయండి అవి కూడా ఇందులో కలిపితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా బలవర్ధకమైనదండి ఈ ఫ్రూట్ సలాడ్. ఎవరికైనా కానీ ఎమ్మీగా ఉంటుంది ఈ ఫ్రూట్ సలాడు. లాస్ట్లో కొద్దిగా బాదం పలుకులు, జీడి పలుకులు కూడా వేసుకుంటే మనకి అది తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. అదిగోనండి, కొంచెం బాదం పలుకులు, కొంచెం జీడిపప్పు వేసాను. తర్వాత మనం నానపెట్టుకున్న ఈ సబ్జా విత్తనాలు కూడా వేసుకుంటే చాలా టేస్టీయే కాదండి, ఆరోగ్యం కూడాను. వేసవి కాలం అయితే మాత్రం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇది వేసవి కాలం అటు ఇటు కాకుండా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలాగే తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. పిల్లల చేత విడిగా ఫ్రూట్స్ తినిపించాలంటే చాలా కష్టమండి. ఇలా అనుకోండి, కప్పులు లాగించేస్తారు. ఇంట్లో ఏం మిగిలిపోయినా కానీ పడేయడం అలవాట్లేదు. ఇలా మనం పిల్లలకి తయారు చేసి పెట్టామంటే చక్కగా తిని పెడతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.